హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి గోరుచిక్కుడు వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తానండి. నేను చెప్పిన విధంగా అయితే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక హాఫ్ కేజీ గోరుచిక్కుళ్ళు అయితే తీసుకున్నానండి. తీసుకొని వాటిని వాటర్ పోసి కొంచెం కళ్ళు ఉప్పు వేసేసి ఉడికించుకుందాం. తీసుకెళ్ళి స్టవ్ మీద అయితే పెట్టేద్దామండి. ఒక 5 నిమిషాలు అయితే ఉడికిద్దాం. కొంచెం గట్టిగా ఉండి ముదిరిపోయినవి అయితే మనం విజిల్ కుక్కర్లో వేస్తే సరిపోద్దండి. 1 or 2 విజిల్స్ అయితే ఒక 5 నిమిషాలు అయితే ఉడుకుతాయండి. ప్రతి స్టవ్ ఆన్ చేద్దాం. ఈలోపు అవి ఉడికేలోపు మనం ఏం చేద్దామంటే మిక్సర్ తీసుకొని దాంట్లో అయితే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5-6 ముక్కలు కొబ్బరి తీసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి. నేనైతే తక్కువ చిక్కుడుకాయలు కాబట్టి తక్కువ కారం అయితే తీసుకున్నాను. మీకు కారం ఉప్పు సరిపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. సో అయితే వేసేసాను చూడండి. కొంచెం బరగబరగ్గా వెండి, మెత్తగా అయితే వేయద్దు, చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా రైస్లో వేసుకొని కొంచెం అంత నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారా, ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఉడికిపోయాయి. ఎక్కువ టైం పడుతుందండి, సింపుల్గా త్వరగా అయిపోద్ది. ఉడికే చూసారా, కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఏం చేద్దామంటే చాలు, మనకి ఆ ఉడికిన వరకు చాలు. ఇప్పుడైతే జల్లెల్లో వేసేసుకుందాం. ఒక చిల్లులు గిన్నె అంటారు కదండి, దాంట్లో అయితే వేసేసుకుందాం. వాటర్ అన్నీ వంపేసుకుందాం వీటిల్లో. సో ఇప్పుడైతే తాలింపుకి ఒక గిన్నె అయితే పెట్టేశాను. దాంట్లో ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసేసాను. ఇట్లా వేగిన తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుని వేసేసుకుందామండి. చూస్తారు కదా, ఒక ఆనియన్ అయితే చాలు, బాగుంటుంది నోటికి తగులుతుంటే. సో అయిపోయిన తర్వాత ఏం చేద్దామంటే, ఈ చిక్కుడుకాయలు ఉపయోగం ఏంటో తెలుసా అండి మీకు? ఫైబర్ బాగుంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి చిక్కుడుకాయలు. హెల్త్కి చాలా మంచిది. మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చిక్కుడుకాయలు తింటే మంచిగా ఉంటుంది. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఈ చిక్కుడుకాయలు తినడం వల్ల డాములు వస్తాయి, మందం చేస్తుంది, గ్యాస్ వస్తుంది అని చెప్తున్నారు రకరకాలుగా. అలా అయితే ఏముండదండి. ఇప్పుడైతే తాలింపు వేగిందండి, చిక్కుడుకాయలు యాడ్ చేశాను. దీంట్లో వాటర్ అన్నీ పోయేదాకా వేయించేద్దాం. కొంచెం అయితే మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు. సో ఇప్పుడు తీసేసి చూడండి, చక్కగా దాంట్లో ఉన్న వాటర్ అన్నీ పోయాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం వేసాం కదండి, గ్రైండ్ చేసాం కదా కారం, వెల్లుల్లి కారం అయితే అదైతే వేసేద్దాం. చూడండి ఎంత చక్కగా ఉందో, టేస్ట్ తదిరిపోద్దండి. డైరెక్ట్గా అన్నంలో తినేసేయచ్చు. కానీ వెల్లుల్లి కారంతో ఈ కారం వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి చిక్కుడుకాయ ఫ్రై. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తానండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.